నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, చంద్రబాబు నాయుడుకి పొద్దున్న లేస్తే భజన, నామస్మరణ చేసే ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులో ఏ చీర్చి చెండాడు ఏంది చంద్రబాబుని. అందరికి కూడా ఇది ఒక చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అరే ఏంటబ్బా ఇలా రాశారు అనేసి దీని మీద పెద్ద స్థాయిలో విశ్లేషణలు మొదలుపెట్టారు. అసలు ఏం జరుగుతుంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఒక షాకింగ్ న్యూసా లేకపోతే దీని వెనక ఏమైనా లాజిక్ ఉందనుకోవాలా? నాకు ఒక పారాగ్రాఫ్ అయితే లాజిక్ కనిపించింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడిని కాపాడే ప్రయత్నం కనిపించింది. అంటే కొత్త పలుకుతో P4 పిచ్చిలో బాబు అని రాశాడు. ఏంది అసలు చీర్చి చెండాయిండి అనుకోవడం? దాని వెనక లాజిక్ ఉందా? అమరావతి విషయంలో రాబోయే ముప్పును గ్రహించి కాపాడే ప్రయత్నం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఎవరినైనా నమ్మండి, ప్రపంచంలో ఇద్దరు దైద్యులను మాత్రం ఎప్పుడు నమ్మకండి. ఒకడు పచ్చలోడు, ఇంకోటి కెరసనలోడు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకి 10 రెట్లు రామారావు గారికి జరిగిన హ్యూమిలియేషన్ ఒకసారి జ్ఞాపకం తీసుకోండి. అవే జంగిల్ బెల్స్ చంద్రబాబు గారికి మోగబోతున్నాయి. నువ్వు గమనించుకోవాలంటే అంత స్థాయి కలిగిన రామారావు గారిని దబేలని అధపాతాలను ఎత్తేసిన దైద్యులు ఇద్దరే. ఇవాళ మాత్రం రామారావు గారికి విగ్రహానికి రామారావు గారు ఆది పురుషుడు అని ఏవేవో చెప్తూ ఉంటారు పెట్టకథలు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, 2019 ఎలక్షన్ల ముందు రామారావు గారి పేరు తీసి అని చెప్పి అదే టపాచిపుత్రి ఛానల్లో అదే టపాచిపుత్రి గడి కోర్టు గారితో బయటికి రిలీజ్ చేయించినట్టు కూడా ఆడే. నువ్వు గమనించుకోవాలంటే సరే, అప్పుడంటే బాబు వెనక ఉన్నాడు కాబట్టి బాబు ఆయన దింపాలని బాబు నేను ఒకటే చెప్తున్నా, నాడు రామారావు నేడు చంద్రబాబు నాయుడు వెనకెవరు అదే తెలుసుకోండి. ఇప్పుడు అది చెప్పాలి కదా. అదే అది చెప్తారేంటి ముందు? అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఎవరికైనా చెప్పారా? ఎంతమంది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వచ్చాయి? అశోక్ రాజు గారు వచ్చారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, ఇంకా ఎవరెవరు వచ్చారు అప్పుడు. కానీ చంద్రబాబు గారు మాత్రం రాలే. కానీ కథంతా లాస్ట్కి ఆయన చుట్టే తిరిగింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ, నాటి రామారావు గారి తెలుగుదేశం పార్టీ కాదు. ఎందుకంటే నా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మాట్లాడిన దాంట్లో ఎక్కడ బాబాయ్ గారి ప్రస్తావన లేదు, బాలకృష్ణ గారిది. ఇంక్లూడింగ్ 3 టర్ములు బట్టి కన్సాక్టివ్గా గెలుకొచ్చిన బాలకృష్ణ గారు కూడా కేబినెట్ మంత్రి కూడా కాదు. ఇంచేత ఇది గమనించుకుని ఈ పలుకులు చిలక పలుకులు అని బదులు ఇది గార్ధబ స్వరం. గార్ధబ స్వరం ఎప్పుడైనా గేంకరాలు గాండ్రించడం మొదలెట్టిందంటే ఉపద్రవం పెద్ద తలకాయకి వచ్చిందని అర్థం. నాడు రామారావు గారు ఇప్పుడు చంద్రబాబు గారికి తలకాయ నొప్పి వచ్చిందని అర్థం. ఇది కరెక్ట్ గా ముందే చూడు, వర్షం పడి ముందు లేతే బాలకృష్ణ అయితే బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా? ఎవరికి? బాలకృష్ణ గారికి. ఆయనకి అబంశోభం తెలియని చిన్నపిల్లడు ఆయన. పోనీ జూనియర్ ఎన్టీఆర్ లేపుతున్నారా? జూనియర్ ఎన్టీఆర్ స్టోరీ ఈజ్ ఓవర్. అదంతా చెరిగిపోయిన అధ్యాయం. మహా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రోల్ ప్లే చేయడానికి రావాలి. ఇప్పుడు మళ్ళీ అలిగి బయటికి పోవడం, మళ్ళీ తర్వాత లాస్ట్కి దేహి అని రాజకీయాలు పుస్తకాలు. కుటుంబంలో ఉన్న వ్యక్తి కోసం చేస్తున్నదా లేకపోతే బయట వ్యక్తిని ఎత్తడానికి చేస్తున్న పని ఏంటి? బిహైండ్ ద సీక్రెట్ ఏంటి? అంతే. నాడు అల్లుడు నేను కొడుకేమో ఖచ్చితంగా అదే. మీరు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ రియల్లీ వాంట్ మీ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటే నాకు రామారావు గారికి వచ్చిన ఉపద్రవమే చంద్రబాబు గారికి కరెక్ట్ వచ్చినట్టు కనబడుతుంది. సొంత కొడుకు అయితే చేయట్లేగా. ఏమో మరి నాకు అవన్నీ నన్ను అడగకూడదు, మీరు వినకూడదు, నేను చెప్పకూడదు. కానీ అది రామారావు గారికి జరిగిందన్న వాస్తవం కనుక ఈ తెపేల పేపర్ల వల్ల జరిగిందని ఒప్పుకోగలిగితే ఎవడైనా నా విశ్లేషణ వినండి, లేకపోతే అనవసరం టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, అది ఏ స్కీమ్ అనుకుందాం. బి స్కీమ్ ఆలోచిస్తే ఏంటి? బి స్కీమ్ ఏం లేదా? ఒకటే మళ్ళీ నీకు చెప్తున్నా, రామారావు గారి పేరు తీసిండి అని చెప్పిన సలహాదారుడు అలాంటి పనికిమాల సలహాలు ఇచ్చినోడు మనోడైన కోడిపేటలో దొరికాడు కదా రోజు. అవునా కదా? ఇప్పుడు సలహాదారులు ఎవడు సలహాలు ఇస్తున్నాడని జనాలకి పోర్ట్రేట్ చేస్తున్నాడంటే ఈ పనికిమాల సలహా ఇచ్చింది నేనే ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకోవా? రామారావు గారి పేరు తీయని దిక్కుమాల సలహా ఇచ్చినోడు మనోడైనప్పుడు ఇలాంటి P4 దిక్కుమాల సలహా కూడా ఈయన ఇచ్చి ఉంటాడు. ఈ దరిద్రం అంతా నెత్తికి చుట్టుకుంటుంది కాబట్టి ముందే చేతులు కడుక్కునే కార్యక్రమం ఎందుకు అనుకోకూడదు? కూటమి ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తుంది అనేసి అక్కడ సెటిల్మెంట్ ప్రతి దాంట్లో కూడా కూటమి ఎమ్మెల్యేలు తలదూరుస్తున్నారు. కొంతమంది అంటున్నారు కూటమిలో ఉంటే టీడీపీ వాళ్ళనుకోవాలన్నా, జనసేన వాళ్ళనుకోవాలా, బీజేపీ వాళ్ళనుకోవాలా, ఇంతకీ ఎవరు? లేకపోతే ఇందులో నుంచి జనసేనని బయటికి పంపించే ప్రయత్నం అసలు ఏం జరుగుతుంది? ఒక పారాగ్రాఫ్ అంతా దాని మీదనే ఉంది, ఎమ్మెల్యేల గురించి ఉంది. నువ్వు ఎమ్మెల్యేల గురించి అన్నా, ఎమ్మెల్యేల గురించి ప్రక్షాళించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చిన్న బాలబోపి కాదు. అపార అనుభవం కలిగిన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఇలాంటి పార్టీలో కోతే అట్లప్పుడు ఇలా కత్తిరి పట్టుకుని తోకలు కత్తిరించేంత నేపథ్యం ఆయన దగ్గర ఉంది. ఈ టపాచిబుద్ధి గడి చెప్తే తెలుసుకునేంత స్థాయిలో ఆయన లేడు. ఆయన స్థాయి వేరు. కానీ ఏదో కుట్ర మాత్రం జరుగుతుంది. ఇది మాత్రం క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నాకు రామారావు గారి రాజకీయ చరిత్ర అలా లేపి కార్టూన్ శ్రీధర్ గారితో ఎలాంటి దిక్కుమాల కార్టూన్లు వేయించాడో కూడా మాకు తెలిసి ఆ పచ్చల్లోడు. సరే, ఒకటి అమరావతి విషయంలో ఎందుకు మొన్ననేమో జగన్ మీద నెట్టారు,
నిన్న చూస్తేనేమో ఈయన రాసిన కొత్త పలుకులో చూస్తేనేమో జాగ్రత్త పడండి, వాళ్ళకి వివరించండి, మొత్తం చెప్పండి, లేకపోతే మీకు పూలు పడ్డ చోట రాళ్ళు కూడా పడే అవకాశాలు ఉంటాయని కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అసలు కడతారా కట్టారా, ఏం జరుగుతుంది ఎలా అమరావతి కడతారమ్మా? విషయంలో? ఇప్పుడు నీకు ఎప్పుడైనా కట్టే ఉద్దేశం ఉన్నప్పుడు ఇంకో ల్యాండ్ కొంటావా? ఇప్పుడు ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని చెప్పి ఇల్లు కోసం ఇంకో ల్యాండ్ చూస్తున్నానని ఎవరికైనా చెప్పావు అనుకో ఫెయిలరు, దాని అర్థం ఏంటి? ఎందుకు ఆ ల్యాండ్ ఉంది కదా అని అడుగుతారు అంటారు కదా. కానీ అదే కాకుండా ఇక్కడ ఇంకా 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 అంటే ఇక్కడ ఏదో విషయం ఉందని అర్థం కదా. అవునటో కాదంటవా? ఇక్కడ ఏ పని జరగట్లేదు, మళ్ళీ నీళ్ళతో కలకల్లాడుతుంది అమరావతి. వీళ్ళు పెట్టిన పేరే కదా అమరావతి, అసలు అమరావతి అది కాదు. వీళ్ళు చెప్పిన దానికి సంబంధం లేదు. అమరావతి అని పేరు మాత్రం పెట్టారు రాజధానికి. పాపం 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ఉండవల్లి అనుకో తాడేపల్లి అనుకో వాళ్ళ పేర్లన్నీ ఆ ఊర్లకు సంబంధించి ఉన్నాయి. కానీ అమరావతి అనేది ఒక ప్రాంతం, దాని పేరుని అమరావతి కింద బౌద్ధ స్తూపానికి జస్టిఫై చేస్తూ, అంతకన్నా అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ, అలాంటివి ఏవి ప్రస్తావన లేకుండా అమరావతి అన్న దాంతో జస్టిఫై చేసుకుని వెళ్తున్నారు. 2 సార్లు ప్రధానమంత్రి గారు వచ్చారు. మొదటిసారి చెమ్ము నీళ్లు మట్టేసిపోయారు, రెండోసారి పవన్ కళ్యాణ్ చిన్నపిల్లలు చేసి చాక్లెట్ ఇచ్చేళ్ళారు. ఈసారి దాని మీద శాశ్వత గజెట్ ఈ అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎందుకు పెట్టట్లే? అమరావతి శాశ్వత రాజధాని కేబినెట్ మినిస్టర్లు అందరూ సార్ ఒకసారి చెప్పండి సార్ అయిపోతుందని చెప్పాలి. ఈసారి కూడా సభకు నమస్కారం కదా. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు రైతులందరూ వెళ్ళి చంద్రబాబు గారికి మొరపెట్టుకుంది కూడా అదే కదా, శాశ్వత రాజధాని కింద అనౌన్స్ చేయండి అని. ఎందుకు ఈ కాలక్షేపం జరుగుతుంది 14 నెలలు బట్టి? ఎందుకు ఈ తాత్సారం? ఎందుకు ఎక్కడ వేసిన నీళ్ళు ఎక్కడే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉంది? దీనికి తోడు 34,000 కోట్లకి టెండర్లు పిలిచిన నారాయణ గారు లబోదిబోం అనుకున్న సింగపూర్ వెళ్ళి అక్కడే మాట్లాడుతున్నారు. అసలు వెళ్ళిన దేనికి ఏం మాట్లాడుతున్నారు? అసలు 95 నుంచి చంద్రబాబు నాయుడు గారు తిరగని కాలికి బలపం కట్టుకొని సింగపూర్ తిరుగుతున్నారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి. పలానా కంపెనీ ఇక్కడ తీసుకొచ్చామని చెప్పండి. ఇది కంపెనీ చంద్రబాబు నాయుడు గారు ఆయనలో సింగపూర్ నుంచి వచ్చిందని చెప్పి దాని ఎక్స్పాన్షన్ కోసం ఏదైతే వాళ్ళ మురళీగడ ఎవడో ఉత్తరం రాశాడు, మెయిల్ పెట్టాడని గాబరా పడిపోయి లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా. లేదా చంద్రబాబు గారు రావడం ఏంటి? జనాలు రాలేదట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి. నాకు సింగపూర్ పర్యటన గురించి చెప్తాను, జనాలు రాలేదని మాకెందుకు చెప్తున్నారు? అనవసరం విషయాలు ఎందుకు బూమరంగా చేస్తున్నారు? సింగపూర్ కన్సల్టేషన్, సింగపూర్ ప్రభుత్వం అంటే మన టెర్రర్ది మేము కట్టట్లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే, సింగపూర్లో కడతానంటే జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు, 143 కోట్ల లంచం అడిగారు. మాకెందుకు ఈ టపాచి బూతురు కబుర్లు? ఏమైనా సబు సందర్భం అనేది దీంట్లో ఎనీ డాట్ నువ్వేమైనా మ్యాచ్ చేయగలవా? సో అమరావతికి సంబంధించిన దాంట్లో శాశ్వత రాజధాని కింద ఈ ప్రభుత్వం ఎన్నో తిప్పలు పడి అంత ఉద్యమాన్ని ఎత్తికెత్తుకొని భిక్షాటనలు చేసి పరిరక్షించిన ఈ ప్రభుత్వ స్థాపన 124 స్థానాలతో జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు శాశ్వత రాజధాని కింద ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నారు? ఈ తెప్పల పేపర్లు దాని మీద ఎందుకు రాయలేకపోతున్నాయి? ఏం ఒలిపోయి కలర్ వచ్చా, లేకపోతే చెవులు చేతులు పెన్నులు పక్షవాతంతో పడిపోయా? అలాంటే ఇంకు ఖర్చు అయిపోద్దని చెప్పింది. కొత్త పలుక వాళ్ళకాడ గార్ధప స్వరం, అది గార్ధప స్వరంతో గాండ్రిస్తుంది. గాడిద చూడు, అది అరణ్య రోదన అంటారు దాన్ని. గాడి ధరిస్తే ఎవరన్నా ఏం చేస్తారు చూసా? నక్కలు గాడిదలు అరిస్తే ఏమైనా పట్టించుకుంటారు? చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం అయితే చేస్తారు. ఖచ్చితంగా తెరలేపడి వాళ్ళ కట్టిన రైజర్ అంటారు దాన్ని. నాకు గ్యారంటీగా నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. ఎవడేమో చంపేసుకోమండి, పోలీస్ స్టేషన్ పెట్టి కొలబడి చేసినా నాకేం నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే రామారావు గారికి ఇలాగెట్టి ఉపద్రవాలే, సిలికి గాలిమని చేశారు, నెత్తికి పిడిగేశారు లాస్ట్కి. ఇదే పరిస్థితి ఇక్కడ ఈయనకు కూడా జరిగిపోతుందా? ఇదే సింపుల్. ఆగస్ట్ సంక్షోభం అంటే నేను ఏంటో అనుకున్నాను, ఈడేటెడ్ దుకాణం అని అర్థం అనమాట.